గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ మాస్టర్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనేది ఎన్టీపీసీకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇది ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. దాని యొక్క వెర్టిసిస్ అనేది 3 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ వెర్టిసిస్లో ఈ ఏ అనే పాయింట్ అనేది లోపించింది. ఆ ఏ అనే పాయింట్, ఈ పాయింట్లో ఏ అనే వాల్యూ లోపించిందా, ఆ వాల్యూ ఏంటి అని అడిగాడు. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుందంట? ఏ దగ్గర ఉంటుంది. ఈ విధంగా మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే ఈ రైట్ యాంగిల్ ఇక్కడ ఏ వద్ద ఉంటుంది. ఈ ఏ వాల్యూ అనేది 0 0. నెక్స్ట్ బి వాల్యూ అనేది A5. నెక్స్ట్ సి వాల్యూ అనేది -5 5. అయితే ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం డిస్టెన్స్ అనేది ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అనుకుందాం. అంటే ఈ విధంగా డిస్టెన్స్ కనుక్కొని x² + y² = z² ఈక్వల్ చేసి చాలామంది మనకి చేస్తారు. కానీ నేను అలా చేయను. ఏ విధంగా చేస్తానంటే ఈ లైన్ అనేది ఈ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది M1 స్లోపు, ఇది M2 స్లోప్ అనుకున్నట్టయితే పెర్పెండిక్యులర్గా 2 లైన్స్ ఉన్నాయంటే వాటి యొక్క స్లోపు ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ అనేది ఏమవుతుంది మనకి? M1 × M2 = -1 కావాలి. మరి M1 అంటే ఈ రెండింటికి స్లోప్ అంటే y2 - y1 అంటే 5 - 0 x2 - x1 అంటే -5 - 0 ఇంటూ ఇది M2 అంటే ఈ రెండింటికి స్లోప్ అనమాట. M2 అంటే 5 - 0 a - 0 దట్ ఈక్వల్ టు -1 కావాలి. అంటే 5 - -5 ఇంటూ 5 a ఈక్వల్ టు -1. ఈ 5కి క్యాన్సిల్ అయిపోతే 5 - a ఈక్వల్ టు -1. దేర్ఫోర్ a ఈక్వల్ టు 5. మన ఆప్షన్ ఈజ్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా ఈజీ వేలో ఏ విధంగా చేస్తే మనకి ఆన్సర్ అనేది త్వరగా రావడం జరుగుతుందో ఆ వేలో చేయాలి. కానీ ఈ రెండింటికి మనకి డిస్టెన్స్ కనుక్కొని, ఈ రెండింటికి డిస్టెన్స్ కనుక్కొని, ఈ రెండింటికి డిస్టెన్స్ కనుక్కొని, ఈ విధంగా మనము డిస్టెన్స్ యాడ్ చేస్తూ మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకుంది. కాబట్టి మనం ఈ వేలో చేసినట్టయితే చాలా వేగంగా చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.